యాక్షన్. పిఎస్ సంగమా గారిని, షెడ్యూల్డ్ క్యాస్ట్ అయిన బాలయోగ్ గారిని భారతరత్న ప్రపోజ్ చేస్తాం, భారతరత్న ఇచ్చి తీరుతాం. ఏమన్నా మన గవర్నమెంట్ ఇంకేమైనా అనుమానం ఉందేటి? సెంట్రల్లో ఆల్రెడీ గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరైనా అటెండ్ అయ్యారా? 18 పార్టీల్లో ఒక్కరు. చివరికి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి మాట్లాడినా మాకొద్దు పోతులు అంటున్నారు ఆయన. ఇంక నేను వచ్చిన తర్వాత అలా అందరూ అర్థమైపోయింది ఇంకెవరు రారని. దేశం అంతా తెలిసిపోయింది ఇంకో పార్టీ రాదని. మీడియా నాయకులకు తెలిసిపోయింది. ఇదిగో ఇంక మనం స్టార్ట్ చేయాలి. 25 ప్రణాళికల్లో 3 థర్డ్ ఫేజ్లోనే ఉన్నాం. 3, 4 స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా 21 చేయాలి. అంటే ఏంటి? అందులో ఒకటి మీ 175 నియోజకవర్గాలు వచ్చి వేల మందితో 50,000 లక్ష మందితో మీటింగ్ పెట్టడం. సునామీలా తిరిగేస్తాం. అందుకే ఏప్రిల్లో సునామీ అన్నాను, మేలో మహిమ. మీడియా మిత్రులారా, మీకు ఆఫీసులతో పాటు మీ ఓనర్స్కి మీకు ఇల్లు కడతానని ఆల్రెడీ చెప్పా. 2 బెడ్రూమ్ అన్నాను, అందరూ 3 అడుగుతున్నారు. తక్కువ చెప్పి ఎక్కువ చేద్దాం. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు? ఒక్క వాగ్దానమైనా నిలబెట్టగలిగారు? ఆయనే చేయలేదంటే జగన్ గారు ఇంకా ఆయన కంటే 10 రెట్లు వరస్ట్ అని మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారే చేయలేకపోతే ఇంక జగన్ ఏం చేస్తాడు? ఇంకా ఆయన కొత్త ఆయన ఒక ఆయన తిరుగుతున్నారు, అది వదిలేయండి, అవన్నీ మీకు తెలుసు. ఈ ఎవరికి కనీసం డిపాజిట్లు కూడా రావు తమ్ముడా. వచ్చి లేకపోతే డిపాజిట్లు రావు. మీ పార్టీలో మీ వాళ్ళకి వస్తాయి డిపాజిట్, మీ 6గురికి. గాడ్ బ్లెస్ యూ. మేము గెలిపించి తీరుతాం, వాళ్ళని గెలిపించి తీరుతాం. ఒకటే అన్నాను పెద్ద ఆయన చంద్రశేఖర్ గారికి, మీ 7గురిని నేను గెలిపించకపోతే వంగవీటి రాదని ఎలాగని మాకు తెలుసండి. మీరు సర్వే చేసుకోండి. ఇంక స్టార్ట్ చేయలేదండి. మీ ప్రకాశం జిల్లాలో 10లో 3-4 ఓట్లు ఈరోజు ఉన్నాయండి. మీరు సర్వే చేసుకోండి. ఇప్పుడు నా ఫోటో చూపించండి, పార్టీ పేరు అడగకుండా. నా ఫోటో ఉంటుంది, మా సింబల్ ఉంటుంది, 2. వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లన్నా నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రతి నియోజకవర్గానికి. బాలయోగ్ గారు అనేవారు ఒక మాట, మీరు ఒక వంట మనిషిని నిలబెడితే గెలిపించేస్తారు సార్ అని అమలాపురంలో. 100కి 100 పాలు. ఇంక మళ్ళీ ఏంటి కొత్తగా అడుగుతున్నారు ప్రశ్న? డబ్బులు ఇస్తే ఎవరైనా ఖండిస్తారు, పవర్లో మనం లేము కదా. కాదండి, రైతులన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 కోట్లు ప్రజలు. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల పాపులేషన్ ఉంది. ఎంతమంది రైతులు ఉన్నారు మీకు తెలుసా? చెప్పండి. 1 కోటి కుటుంబాలు. ఎవరో 2-3 ఖండించారంటే ఇంకా గొప్ప. 1 కోటి మంది నాకు సపోర్ట్ చేస్తున్నారని అదే రుజువు. కాదండి, 2008 వైసీపీ డిపాజిట్లు అనేక, కాంగ్రెస్కే డిపాజిట్లు రాలేదు మొన్న 150లో, వైసీపీకి అక్కడ వస్తాయి. ఇది మేము 2008లో రిజిస్టర్ చేసిన పార్టీ. వాళ్ళు ఈ మధ్యన వచ్చారు. ఆ తర్వాత చూసారా ప్రశ్నకి జవాబు ఎంత సూటుగా ఉంటుందో. చూడండి, ప్రపంచ దేశాలన్నీ తిరిగాను, పెద్ద దేశాలన్నీ 155. మన భారతదేశంలో ఉన్న పౌరులకు పట్టుదల, ఆత్మగౌరవం, నీతి, నిజాయితీ ఉంది. ఎవరికి లేదంటే రాజకీయ నాయకులకి. ఒక నీతిపరుడైన రాజకుడు 100% దొరకాలంటే దొరకరు.
ఇప్పుడున్న నాయకుల్లో కపిల్ సిబ్బాల్ గారు అన్న వ్యక్తి టాప్ మోస్ట్ మంచి లీడర్. ఎక్కువైనా 1-2 పొరపాట్లు జరిగితే జరగవచ్చు మానవుల్లో. చంద్రబాబు నాయుడు గారు మోదీని దించుతారని అనుభవారా మీరు? వాళ్ళిద్దరు దోస్తులండి, ఊరుకోండి. అలాంటి మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారు మోదీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పుడు 2001లో చంద్రబాబు మోదీ గారు ముఖ్యమంత్రి 2001-2లో అయినప్పటి నుంచి ఇప్పుడు వరకును, మరలా రేపు ఎలక్షన్ అవ్వగానే ఇద్దరు ఓడిపోగానే బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి తిరుగుతారు, మీరు చూడండి.